ఉంటుంది. మధు అయితే నాకు తెలుసు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నీ గురించే ఎంక్వైరీ చేస్తున్నాను, నువ్వు ఇలా ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా నన్ను ఎవరో బంధించారు, అక్కడి నుంచి తప్పించుకొని ఇలా వస్తున్నాను అంటూ చెప్తూ ఉంటుంది. మధు అయితే నిన్ను బంధించారా? నిన్ను ఎవరు బంధించారు? అసలు నిన్ను బంధించవలసిన అవసరం ఎవరికుంది అంటూ అడుగుతూ ఉండగా ఏమో నాకు కూడా తెలియదు, అసలు నన్ను బంధించే అవసరం ఎవరికుందో, ఎవరు ఇలా చేశారో ఏది కూడా నాకు తెలీదు, నేను కంగారుగా బయటికి వచ్చాను అంటూ ఇక మధు అయితే చెప్పంగానే సరే నువ్వు కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను, ముందు మేడీ దగ్గరికి వెళ్దాం పదా, నీ కోసం ఎంతగానో వెతుకుతున్నాడు, నీ కోసం ఎంతగానో తప్పించిపోతున్నాడు అంటూ అనంగానే నా మేడీ నా కోసం ఎతుకుతాడని తెలుసు, నా కోసం తప్పించిపోతాడని తెలుసు, నేను వెంటనే నా మేడీని చూడాలి అంటూ ఇక ఎంతగానో ఆరాటపడుతూ ఉంటుంది. మధు అయితే వెళ్ళే ముందు నిన్నొక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. మేడీ చిన్నీని ప్రేమించాడని తెలిసి కూడా నువ్వెందుకు మేడీని అంత ప్రాణంగా ప్రేమించావు? చిన్ని వస్తే మేడీ చిన్నీని పెళ్లి చేసుకుంటాడు, నిన్ను చేసుకోవడని తెలిసి కూడా ఎందుకు నువ్వు మేడీని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది సత్యభామ. నేను ప్రేమించిన మాట నిజమే, కానీ చిన్నీని ప్రేమించాడు అని తెలిసిన తర్వాత నేను నా మనసులో ఉన్న ప్రేమను కూడా బయట పెట్టలేదు, తర్వాత అనుకోకుండా మా ఇద్దరికి పెళ్లి జరిగింది అంటూ అనంగానే నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నేను కూడా మేడీని ఎంతగానో ప్రేమించాను, నా పేరు చిట్టి అంటూ అనంగానే ఏంటి చిట్టివా, నువ్వు పోలీస్ ఆఫీసర్వా అంటూ ఎంతో ప్రేమగా అడుగుతూ ఉంటుంది. మధు అయితే చిట్టి పోలీస్ ఆఫీసర్వా అని అంత ప్రేమగా అడుగుతున్నావు, నేను నీకు తెలుసా అంటూ అనంగానే నువ్వు నాకు తెలియకపోవడం ఏంటి, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి, నీ దగ్గర ఎందుకు నిజాలు దాచిపెడతాను, నేనే నువ్వు అనుకుంటున్న చిన్నీని అంటూ నిజమైతే చెప్తుంది. మధు అయితే ఏంటి నువ్వు చిన్నీవా, నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది, రూపా సుబ్బు గారు నీ గురించి అడిగినప్పుడు సమాధానం చెప్పలేనప్పుడు, మేడీని నువ్వు అంత ప్రాణంగా ప్రేమిస్తున్నావని తెలిసినప్పుడు నాకు ఈ సందేహమే కలిగింది, కానీ ఇప్పటి వరకు నేను ఎలాంటి సాక్ష్యాలు లేక తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు మొత్తం అర్థమైంది అంటూ చెప్తూ ఉంటుంది. ఇక సత్యభామ అయితే సరే అసలు నువ్వు ఎందుకు చిన్నీవని మేడీ దగ్గర చెప్పలేదు అంటూ అనంగానే నేను చిన్నీనని చెప్తే నన్ను మేడీ అసహించుకుంటాడు, నా తల్లే తన తల్లిని చంపింది అనుకుంటున్నాడు, కానీ నా తల్లి ఏ తప్పు చేయలేదని నాకు మాత్రమే తెలుసు అంటూ అనంగానే నీకు మాత్రమే తెలుసు అంటే నీకెలా తెలుసు, నువ్వు నీ తల్లిని ఎప్పుడూ ఈ విషయం గురించి అడగలేదు కదా అంటూ అనంగానే నేను అడగకపోవచ్చు, కానీ నా తల్లి ఎలాంటిదో తెలిసినప్పుడు నేను ఎలా నమ్మగలను అంటూ అనంగానే సరే ఈ విషయం అంతా బయటపడాలి అంటే మనం ముందు ఎంక్వైరీ చెయ్యాలి అంటూ ఇక చిన్నీని తీసుకుని బయలుదేరుతుంది సత్యభామ. ఈ విషయం గురించి తెలుసుకోవాలి అంటే మా అమ్మ ఉన్న జైలర్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి అన్ని నిజాలు తెలుస్తాయి అంటూ అనంగానే సత్యభామ అయితే ఇక చిన్నీని తీసుకుని జైలర్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అతని ద్వారా అన్ని నిజాలు తెలుసుకుంటారు. ఇదంతా చేసింది దేవేంద్రాని తన తప్పును మాపుకోవడానికి కావాలని కావేరి మీద నింద వేశాడని అన్నీ తెలుసుకున్నా ఇక సత్యభామ అలాగే చిన్ని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు. మీ అమ్మ నాన్న ఎప్పుడో చెప్పారు ఇదంతా దేవేంద్ర గారే చేయించారని, తిలక్ అనే వ్యక్తి చెప్పాడు అని, నేనే ఇప్పటి వరకు ఆ విషయంగా ఎంక్వైరీ చెయ్యలేదు, ఇప్పుడు అర్థమైంది అంటూ ఇక అన్ని సాక్ష్యాలు అయితే సంపాదిస్తుంది సత్యభామ. ఇక అప్పుడే మధుని తీసుకుని ఇంటికైతే వెళ్తుంది. మధుని చూసి మేడీ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు.
మధు అంటూ కౌగిలించుకోగానే నీకు ఇంకొక విషయం చెప్పాలి మ్యాడీ. నువ్వు చిన్నప్పుడు ఎవరినైతే ప్రాణంగా ప్రేమించావో ఆ చిన్నియే మధు అంటూ చెప్పంగానే ఆ మాటకి ఇక మ్యాడీ అయితే కోపంగా మధునైతే దగ్గరికి రానివ్వడు. నీకు ఈ విషయం చెప్తాను విను. నువ్వు అనుకుంటున్నట్టు నీ తల్లిని చంపింది కావేరి ఆంటీ కాదు, నీ కన్న తండ్రే నీ తల్లిని చంపాడు అంటూ తన దగ్గరున్న వీడియోని మ్యాడీకి అయితే చూపిస్తుంది సత్యభామ. ఇంతలో అప్పుడే నాగవల్లి అయితే వస్తుంది. ఆంటీ, మీరు ఇంతకాలం మీ అక్కని చంపింది కావేరి ఆంటీ అనే కదా వీళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని చూశారు. కానీ మీరు అనుకుంటున్నట్టు కావేరి ఆంటీ ఏ తప్పు చెయ్యలేదో. తప్పు చేసింది దేవేంద్ర అంకుల్. ఆస్తి కోసం తన భార్యని చాలా కిరాతకంగా చంపేశాడు. నేను ఆ వీడియో కూడా సంపాదించాను, కావాలంటే ఒక్కసారి వీడియో చూడండి అంటూ సత్యభామ అయితే తన దగ్గరున్న వీడియోని నాగవల్లికి అయితే చూపిస్తుంది. ఇక మధు మ్యాడీ ఇద్దరినీ కూడా ఒకటి చేస్తుంది. మ్యాడీ, నీ తల్లిని చంపింది కావేరి ఆంటీ అనే కదా చిన్నీని అసహించుకుంటున్నావు. కానీ అసలు నిజం తెలిసింది కదా. ఇప్పుడైనా చిన్నీని నీ భార్యగా ఒప్పుకుంటావా అంటూ అనగానే ఎందుకు ఒప్పుకోను సత్య. ఇప్పుడు చిన్నీని నా భార్యగా కాదు నా ప్రాణంగా చూసుకుంటాను అంటూ మ్యాడీ అయితే మధుని దగ్గరికి అయితే తీసుకుంటాడు. అసలు నిజం తెలుసుకున్న నాగవల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.